సొంత ఆస్తిని కాపాడుకోడానికి ఏకంగా ఒకరి ప్రాణం తీసేయొచ్చా? అబ్బో, వినడానికే చాలా సీరియస్గా ఉంది కదూ. కానీ ఇది చాలామంది అపార్థం చేసుకునే ఒక సంక్లిష్టమైన ప్రశ్న. మరి మన చట్టం దీని గురించేమంటోంది? మనకు ఎలాంటి హక్కులిచ్చింది? ఆ హద్దు ఎక్కడుంది? పదండి, ఈరోజు దీని గురించి మొత్తం క్లియర్గా తెలుసుకుందాం. అవును, ప్రశ్న చాలా సూటిగా ఉంది. మన ఆస్తిని కాపాడుకోడానికి ఒకరి ప్రాణం తీయచ్చా? మన ప్రాపర్టీ అంటే మనకు చాలా విలువైంది, కాదనలేం. కాని దానికోసం ఏకంగా ఒక మనిషి ప్రాణం తీసే హక్కు మనకుందా? సరే, ఈ సూటి ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలుపెడదాం. ఏంటి, ఆశ్చర్యంగా ఉందా? అవును, సమాధానం కొన్నిసార్లు తీయచ్చు. కాని ఇక్కడే ఉంది అసలు విషయం. అత్యంత నిర్దిష్టమైన పరిస్థితుల్లో మాత్రమే. మరి ఏంటా పరిస్థితులు? ఆ లక్ష్మణరేఖ ఎక్కడుంది? ఇది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. లేదంటే మనల్ని మనం కాపాడుకునేవాళ్లం పోయి మనమే నేరస్తులమయ్యే ప్రమాదముంది. చూడండి, చట్టం మనకు ఏ హక్కు ఇచ్చినా దానికి కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఊరికే వదిలేయదు. కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోని సెక్షన్ 41 సరిగ్గా ఇలాంటి 4 ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతుంది. ఆస్తిని కాపాడ్డం ఎప్పుడు ప్రాణాన్ని కాపాడడంతో సమానమవుతుందో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసేద్దాం. సరే, ఫస్ట్ కేటగిరీ రాబరీ. ఇది సింపుల్గా దొంగతనమనుకుంటే పొరపాటే. ఎవరైనా సరే బలాన్ని ఉపయోగించిగాని లేదంటే మనల్ని భయపెట్టిగాని మన దగ్గరున్నది లాక్కోవాలని చూస్తే అది కేవలం మన ఆస్తి మీద దాడి కాదు, అది మన ప్రాణాల మీద దాడితో సమానం. అందుకే చట్టం ఇక్కడ మనకు అంత స్ట్రాంగ్ సెల్ఫ్ డిఫెన్స్ రైట్ ఇచ్చింది. ఇక రెండో కేటగిరీ. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా? రాత్రిపూట అనే పదం. చూడండి, పగలు ఎవరైనా ఇంట్లోకి అక్రమంగా వస్తే ఒక లెక్క. అదే రాత్రిపూట అందరూ నిద్రపోతున్న టైంలో ఇంట్లోకి చొరబడితే అది ఇంకో లెక్క. చట్టం ప్రకారం ఇది చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే ఆ టైంలో ఇంట్లో ఉన్నవాళ్లు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. చాలామందికి ఓ డౌట్ రావొచ్చు, అరే వచ్చింది ఆస్తితోసమే కదా అని. కాని ఒక్కసారి ఆలోచించండి, అర్ధరాత్రిపూట మన ఇంట్లోకి చొరబడినవాడి ఉద్దేశం కేవలం దొంగతనమే అని గ్యారంటీ ఏంటి? వాడు మనల్ని ఏం చేయడని నమ్మకమేంటి? అందుకే చట్టం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. అది ప్రాణాలకు కూడా ప్రమాదమే అని భావిస్తోంది. ఇక మూడో సిచ్యువేషన్ నిప్పు లేదా పేలుడు పదార్థాలతో దాడి చేయడం. సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా మన ఇంటిక్కాని ఆస్తులు దాచుకున్న గోడౌన్కి గాని నిప్పు పెడుతున్నారనుకోండి, వాళ్ల ఇంటెన్షన్ కేవలం ప్రాపర్టీని డ్యామేజ్ చేయడమే కాదు కదా, ఆ మంటల్లో చిక్కుకుని లోపలున్న మనుషుల ప్రాణాలు పోయే ప్రమాదముంది. ఇది చాలా క్లియర్గా ప్రాణాలకు ముప్పు. అందుకే ఇక్కడ కూడా ప్రాణాంతకమైన రక్షణకు చట్టం ఓకే అంటుంది. ఒక్కసారి ఈ సీన్ ఊహించుకోండి. ఎవరో మీ గోడౌన్కి నిప్పు పెడుతున్నారు. మీరు వాళ్లనాపడానికి ట్రై చేశారు. ఆ గొడవలో వాళ్లు చనిపోయారు. అప్పుడేంటి పరిస్థితి? చట్టం మిమ్మల్ని మర్డరర్లా చూస్తుందా? చూడదు. ఎందుకంటే మీరొక పెద్ద ప్రమాదాన్ని ఆపడానికి ప్రయత్నించారు. కాబట్టి సెక్షన్ 41 మీ వైపే ఉంటుంది. ఇక నాలుగోది. ఇది కొంచెం న్యూఆన్స్డ్, అంటే సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేరం ఏంటి అనేదానికన్నా ఆ నేరం జరుగుతున్న పరిస్థితులు చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు, ఒకడు కత్తి చూపించి దొంగతనం చేస్తున్నాడనుకోండి. టెక్నికల్గా అది దొంగతనమే అయినా ఆ కత్తి చూశాక మనకు ప్రాణభయం కలగడం చాలా సహజం. ఆ భయానికి సరైన కారణముంటే అప్పుడు కూడా చట్టం మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం 4 వేర్వేరు కేటగిరీల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ 4 రూల్స్ వెనక ఒకే ఒక్క కోర్ ప్రిన్సిపల్, ఒక మూలసూత్రం దాగి ఉంది. అసలు ఆస్తి రక్షణ ఎప్పుడు ప్రాణరక్షణగా మారుతుంది? ఆ మెయిన్ లాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదే ఈ మొత్తం విశ్లేషణకు గుండెకాయగాంటిది. ఈ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఆస్తి మీద జరిగే దాడి మన ప్రాణాలకు డైరెక్ట్గా ముప్పుగా మారుతుందో అప్పుడు ఆస్తి రక్షణే ప్రాణరక్షణ. రెండూ వేర్వేరు కాదు. ఆ మూమెంట్లో మన స్వీయ రక్షణ హక్కు మ్యాక్సిమం లెవెల్కి వెళుతుంది. ఓకే, చట్టంలో ఇలా ఉందని చెప్పుకున్నాం. కానీ రియాలిటీలో ఏంటి పరిస్థితి? పోలీసులు, కోర్టులు ఇలాంటి కేసుల్ని ఎలా డీల్ చేస్తాయి? అంటే ప్రాక్టికల్గా ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం. ఒక రియాలిటీ చెక్ అన్నమాట. ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు పోలీసులు స్పాట్కి వచ్చి ఫస్ట్ ఏం చూస్తారంటే, ఇది పగలు జరిగిందా, రాత్రి జరిగిందా, నేరం ఏంటి,
మనం చెప్పుకున్న ఆ 4 కేటగిరీలలోకి వస్తుందా? నిప్పుగాని ఏవైనా ఆయుధాలుగాని వాడారా? అన్నిటికన్నా ముఖ్యంగా ప్రమాదం ఆగిపోయిన తర్వాత కూడా దాడి కంటిన్యూ చేశారా? ఈ పాయింట్స్ అన్నీ చెక్ చేసుకుని ఒక ప్రాథమిక అంచనాకు వస్తారు. సరే, పోలీసుల దర్యాప్తు తర్వాత కేసు కోర్టుకు వెళ్తే అక్కడ విచారణ ఇంకా డీప్గా, ఇంకా కఠినంగా ఉంటుంది. కోర్టులు చాలా స్పెసిఫిక్ ప్రశ్నలడుగుతాయి. 1. ఆ నేరం మనం చెప్పుకున్న 4 కేటగిరీలలో ఉందా? 2. మీ స్థానంలో ఒక మామూలు మనిషి ఉన్నా ప్రాణభయంతో అలాగే ప్రవర్తించేవాడా? 3. ఆ సిచ్యువేషన్లో ప్రాణం తీయడం తప్ప వేరే ఆప్షన్ లేదా? ఈ 3 ప్రశ్నలకి సమాధానం అవును అని వస్తేనే అప్పుడు మాత్రమే నిర్దోషిగా బయటపడతారు. ఈ చట్టం గురించి మనలో చాలామందికి బోలెడన్ని అపోహలుంటాయి. అరే, మన ఆస్తి జోలికొస్తే ఎవరినైనా కొట్టొచ్చు, చంపొచ్చు అని అనుకుంటారు. కానీ ఈ అపోహలు చాలా ప్రమాదకరమైనవి. సో, ఇప్పుడు నిజమేంటి, అబద్ధమేంటి, మిఫ్స్ వర్సెస్ ఫ్యాక్ట్స్ క్లియర్గా చూద్దాం. ఈ టేబుల్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎడమవైపు ఉన్నవి ఎప్పుడు ఓకే, కుడివైపు ఉన్నవి ఎప్పుడు నాట్ ఓకే అనేది క్లియర్గా ఉంది. సింపుల్గా పగటిపూట మీ కాంపౌండ్లోకి ఎవరో వస్తే ప్రాణం తీయలేరు. ప్రమాదం లేని చిన్న దొంగతనం కోసం కూడా ప్రాణం తీయలేరు. ముఖ్యంగా దొంగ పారిపోతున్నప్పుడు వెనకనుంచి దాడి చేస్తే అది సెల్ఫ్ డిఫెన్స్ కాదు, రివెంజ్ అవుతుంది. అది మర్డర్ అవుతుంది. గుర్తుంచుకోండి, సందర్భం, ప్రమాద తీవ్రత, మన రియాక్షన్ ఈ 3 చాలా కీలకం. సరే, ఇదంతా బానే ఉంది కానీ ఈ మధ్య కొత్త చట్టాలొచ్చాయి కదా, బిఎన్ఎస్ అని. మరి ఈ రూలేమైనా మారిందా అని మీకు డౌట్ రావొచ్చు. సింపుల్ ఆన్సర్, ఏం మారలేదు. పాత ఐపీసీలో సెక్షన్ 103గా ఉన్నదే ఇప్పుడు కొత్త బిఎన్ఎస్లో సెక్షన్ 41గా మారింది. అంతే, జస్ట్ నంబర్ మారింది. అసలు విషయం అందులో ఉన్న సూత్రాలన్నీ సేమ్ టు సేమ్, నో చేంజ్. సరే, ఇంత దూరం వచ్చాం కదా, మరి మొత్తం డిస్కషన్ నుంచి మనం తీసుకోవాల్సిన ఫైనల్ మెసేజ్ ఏంటి? ఇంత కఠినంగా అనిపించే ఈ చట్టం వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? అంటే చట్టం ఎంత కఠినంగా ఉందా అనిపిస్తుందా? కానే కాదు. నిజానికి ఈ చట్టం మనల్ని కాపాడటానికే ఉంది. ఇది మన చేతికిచ్చిన కత్తి కాదు, మనల్ని రక్షించే ఒక ఢాలు, ఒక కవచం. ఎవరిమీదో దాడి చేయటానికి కాదు, అమాయకులను, తమ ఇళ్లల్లో ప్రశాంతంగా బతిచేవాళ్లను కాపాడటానికి. ఫైనల్గా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, చట్టం దృష్టిలో మన ఇల్లు కేవలం 4 గోడలు, ఓ కప్పు కాదు. అది మన సేఫ్టీకి, మన జీవితానికి సెంటర్ పాయింట్. ఎప్పుడైతే ఆ సేఫ్ ప్లేస్ మీదే దాడి జరుగుతుందో అప్పుడది ఆస్తి మీద దాడి కాదు, మన ప్రాణం మీద దాడితో సమానం. చట్టం ఈ నిజాన్ని గుర్తిస్తుంది. అందుకే మనల్ని కాపాడటానికి ఎప్పుడూ ముందుంటుంది.